చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నాను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ ఆటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి, పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా, ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు చూడండి. వాళ్ళు ఒప్పుకోవాలి, వంశీని, బన్నీని. ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 కోట్ల ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు.